కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు వైసీపీ నేత బొత్స. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని గతంలోనే వైసీపీ చెప్పిందని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ముఖ్యంగా దీని తాలూకు పూర్వపరాలు మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా ఇది హక్కుగా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఎంతో మంది బలిదానాలతో సుమారు 32 మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఈ ప్రాంత తాలూకా ప్రజల తాలూకా ఆశయాలకి ఆంధ్రుల సెంటిమెంట్కి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాటి దేశ నాయకత్వం ఒప్పించి ఈ పరిశ్రమను తీసుకొచ్చారు ఈ ప్రాంతాన్ని. ఈ ప్రాంత రైతులు సుమారు 32,000 ఎకరాలని 5,000 ఒక ఎకరం 1,000 2,000 32,000 ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో ఉన్న